హాయ్ అండి. 2024 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం అత్యంత ఆసక్తి కలిగించిన నియోజకవర్గాల్లో అద్దంకి కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనే అప్డేట్స్ని రాష్ట్రం మొత్తం కూడా అబ్జర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గంలో అనూహ్యమైన ఫలితం రాబోతూ ఉంది. ఎందుకంటే గొట్టిపాటి రవి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తున్నారు. 2024లో గెలిస్తే ఆయన వరుసగా ఈ అద్దంకిలోనే 4వసారి గెలిచినట్లుగా అవుతుంది. ఇటువంటి క్రమంలో ఈ ఎన్నిక మీద రెండు పార్టీల్లోనూ వైసీపీ నుంచి అలాగే టీడీపీ నుంచి కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇక గొట్టిపాటి రవి విషయానికి వస్తే అతను పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అన్న పేరుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించినటువంటి 23 మంది ఎమ్మెల్యేల్లో గొట్టిపాటి రవి కూడా ఒకరు. ఆయనను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి 2019లో చేసిన ప్రయత్నం ఫలించలేదు. భారీ విజయాన్ని నమోదు చేసినటువంటి వైసీపీ 151 స్థానాలను గెలిచినప్పటికీ ఇక్కడ అద్దంకిలో మాత్రం గొట్టిపాటి రవి తెలుగుదేశం తరపున గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ అత్యంత ఉత్సాహంగా ఎన్నికల్లోకి దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కాన్స్టిట్యున్సీని చాలా తీవ్రంగా టార్గెట్ చేశారు. అయితే ఇక్కడ ఆ పార్టీలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు 2-3 వర్గాలుగా విడిపోయి ఉండటం అనేది పార్టీకి ఛాలెంజ్గా ఎన్నికల వరకు కూడా కొనసాగింది. ఈ నియోజకవర్గంలో బాచిన కృష్ణ చైతన్య 4.5 ఏళ్ల పాటు వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళ నాన్న చెంచు గరిటయ్య కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటము, చౌదరి సామాజిక వర్గం కావడంతో వాళ్ళ ఖచ్చితంగా కృష్ణ చైతన్య ఈ సీట్ని ఆశించారు. అయితే పాణెం హనుమిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అనూహ్యంగా, అంటే ఇక్కడికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని గుంటూరు నుంచి ఇంపోర్ట్ చేసి పెట్టేటప్పటికల్లా మనోభావాలు దెబ్బతిన్నటువంటి కృష్ణ చైతన్య వర్గంకు సంబంధించిన, అంటే వైసీపీ వాళ్ళు ఆయన అనుకూలంగా ఉండేటటువంటి నాయకులు కానీ క్యాడర్ కానీ పెద్ద ఎత్తున అసమ్మతి తెలియజేశారు. ఇద్దరి మధ్యన, అంటే హనుమిరెడ్డి కానీ కృష్ణ చైతన్యకు సయోధ్య కుదిర్చేందుకు చేసినటువంటి ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకు చెంచు గరిటయ్యతో పాటు కృష్ణ చైతన్య కూడా తెలుగుదేశంలోకి వెళ్ళిపోతూ ఇక్కడ వైసీపీ క్యాడర్ను కూడా తీసుకొని వెళ్ళిపోవటం అనేది కూడా కనిపించింది. ఈ పరిస్థితిలో ఒకవైపున గొట్టిపాటి రవి స్ట్రాంగ్ పొలిటీషియన్ కావడం, దాంతోపాటు ఆయన పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అనే పేరుండటం, దీనితోటి 50,000 మంది కమ్మ సామాజిక వర్గం ఈ నియోజకవర్గం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అద్దంకిని టీడీపీయే మళ్ళీ గెలుచుద్ది అనేటటువంటి వాతావరణం ఉన్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి హనుమిరెడ్డిని పెట్టి ఒక రకమైన ప్రయోగమే చేశారని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సింపతి, అట్లనే పథకాల లబ్ధిదారులనే నమ్ముకొని హనుమిరెడ్డి ఎన్నికలని ఫేస్ చేశారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఒకటేంటంటే, గొట్టిపాటి రవి గతంలో లాగా ఆర్థికంగా బలంగా లేరు. ఈసారి ఆర్థిక వనరులు ఆయనకు సహకరించలేదు అనేది ఈ ఎన్నికల్లో, దానివల్ల ఆయన కొంచెం వెనకబడ్డారనేది అక్కడ మనకి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. ఆయన చంద్రబాబు మీద ఆధారపడినప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అందనట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఇంకోవైపు ఏమో హనుమిరెడ్డి అత్యంత డబ్బులు, అంటే ధనవంతుడు, ఆర్థికంగా ఎంతకైనా సరే దిగి పోటీలో తొడగొట్టే అవకాశం ఉన్నటువంటి పర్సన్ కావడంతో ఆయన భారీ ఎత్తున డబ్బులు పారించారు. దీంతో వైసీపీకి అనుకూలంగా మారినట్టుగా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తూ ఉంది. మరోవైపున గొట్టిపాటి రవి తన నియోజకవర్గంతో పాటు దర్శిలో ఆయన సోదరి గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తే ఆ నియోజకవర్గం మీద కేంద్రీకరించాల్సి రావడం కూడా ఇక్కడ వెనకపడటానికి కారణంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గెలుపు టీడీపీ నుంచి గెలుపొందే అవకాశాలు కనిపిస్తూ ఉండగా, అద్దంకిలో మాత్రం గొట్టిపాటి రవి ఓడిపోతారనే విషయం ఆల్మోస్ట్ స్పష్టమైపోయింది. ఇది మన గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. మొత్తానికి వైసీపీ పెట్టుకున్నటువంటి టార్గెట్ అద్దంకిలో ఈసారి మాత్రం ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.